అని అందరూ సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా అరుదుగా జరుగుతుంటుంది. అది ఈ సినిమాకే దక్కింది అని చెప్పాలి. ఎందుకంటే లెనిన్కి అఖిల్ గారు పడ్డ కష్టం అందరికీ కనిపించింది, అందరినీ కదిలించింది, అందరినీ థియేటర్స్కి కదిలొచ్చేలా చేసింది. సో ఎస్, మరి లెనిన్తో మనందరికీ సూపర్ ఆనందాన్ని అంతేకాకుండా ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న నటనతో మనందరినీ కట్టిపడేసిన లెనిన్గా మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్న అక్కినేని గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సార్, ఇప్పటి వరకు మీరు సినిమానే మాట్లాడుతుంది అన్నారు. సినిమా మాట్లాడుతుంది, సినిమా చూసి వచ్చిన వాళ్ళు మంచి సినిమా చూసామని మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఎస్, నేను ఎమోషనల్ అయ్యాను, బట్ ఆ ఎమోషన్ని దాటి వాళ్ళ చాలా సాటిస్ఫైడ్, ఒక తృప్తి, ఒక ఫీలింగ్ ఉంది. వంశీ చెప్పినట్టు మేము నంబర్స్ ఎలా ఉంటాయి, అఫ్కోర్స్ క్రియేటివ్ కంటెంట్తో వస్తున్నాము, సినిమాతో వస్తున్నాము, కానీ నంబర్స్ వర్కౌట్ అవుతుందనే డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ నంబర్స్ కూడా వర్కౌట్ అవ్వాలి. అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ అనేది అచీవ్ అవుద్ది. చాలామంది వాళ్ళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అందరినీ అడ్రస్ చేశారు, రావాల్సిన అప్రిసియేషన్ అంతా వచ్చేసింది. నేను మళ్ళీ అదంతా స్టార్ట్ చేయకుండా నేను ఆడియన్స్ గురించి మాట్లాడతాను. మై జర్నీ విత్ ది ఆడియన్స్. 3 years తర్వాత వస్తున్నాను, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు, ఇది నా మైండ్లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. ఎస్, మేము కష్టపడి సినిమాతో వస్తున్నాం, ఎంతోమంది కష్టపడి ఒక సినిమాని తయారు చేసుకుని ఆడియన్స్కి వస్తాం, బట్ నా వల్ల, నా బ్యాగేజ్, నా వెయిట్ వల్ల ఈ సినిమా ఏమైనా దెబ్బతింటుందా అనే డౌట్ ఉండింది నా మైండ్లో. సో ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్సెస్ ఫర్ లీవింగ్ బిహైండ్ మై పాస్ట్ అండ్ గివింగ్ దిస్ ఫిల్మ్ అ కంప్లీట్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ క్లియర్లీ షోస్ మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళు, కంటెంట్ ఉన్న సినిమా వస్తే మేము ఛాన్స్ ఇస్తాము, దాన్ని మా భుజాల మీద లేపి హిట్ చేస్తాం అనేది క్లియర్గా నిన్నటితో మనకు అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కాకుండా మీడియా మిత్రులకి, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రమోషన్స్ మా టీంతో చాలాసార్లు అన్న, ఏం వర్క్ అవుతుంది, మనం ఏం అంతే ఎక్కువ చేయట్లేదే, నాకేం అనిపించలేదే, మనం రెగ్యులర్గా పెట్టే ఎఫర్ట్ పెడుతున్నాము, కంటెంట్ వర్క్ అయింది. దాని తర్వాత మీడియా అండ్ హూఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ ద ప్రమోషన్స్, దే ఆర్ టేకింగ్ ద కంటెంట్ ఇన్ బికాస్ ద కంటెంట్ ఈజ్ వర్కింగ్. సో కంటెంట్కి రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ అండ్ థ్యాంక్ ఆల్ ద మీడియా పార్ట్నర్స్ హూ హ్యావ్ వర్క్డ్ విత్ అస్. Someone said on the way here that we were talking, this is the future of commercial cinema. మనం ఎప్పుడు సినిమా థియేటర్కి ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఇంటికి తిరిగి పంపించాలి. సో ఐ హోప్ లెనిన్ హ్యాస్ డన్ దట్. నేను నందు గురించి ఎక్కువ మాట్లాడలేదు.